హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇలాగే సపోర్ట్ చేయాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మీ సపోర్ట్ తోనే నేను కొంచెం ఇంకా బాగా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. కాకపోతే మాకు ఇంట్లో మా పెద్దవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, అంటే మా అమ్మమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ అలాగా ఎలాగైతే కూరలు వాళ్ళు చేస్తారో నేను అలాగే యాస్టీస్ గా చేసుకుంటాను ఇంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఆ మసాలాలని ఈ మసాలాని వేసుకుంటూ మనము ఆ హెల్త్ ని ఖరాబ్ చేసుకుంటూ ఉంటారు కదా, అలా లేకుండా పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారో అదే యాస్టీస్ గా నేను అలాగే చేసుకుంటాను అనమాట. ఇంకా ఇవాళ ఏంటంటే ఎర్రగడ్డలు టమోటాలు కట్ చేస్తుంది అక్క ఏంటి అనేసి అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఇవాళ ఏమన్నా చికెన్ కానీ మటన్ కానీ లేదా అంటే చేపల కాలు తిరుగుతాయేమో అనేసి అనుకుంటూ ఉన్నాను పొద్దు నుంచి. ఇంకా సమయానికి నాకైతే మా ఏటి చేపలు అయితే ఇక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇక్కడ మేము యానాది వాళ్ళు అనేసి అంటాం అనమాట. వాళ్ళు సాయంత్రం పూట తీసుకొచ్చారు. ఇంకా 2 కిలోలు అయితే జిలేబీలు దొరికినాయి, తీసేసుకున్నాను. కడిగేసి శుభ్రం చేసేసాను. ఇంకా అందుకే ఎర్రగడ్డ టమాటాకాయ కట్ చేసాను. ఒక దబర పెట్టేసి ఆయిల్ వేసేసి టమోటాలు ఎర్రగడ్డలు వేసేసి వేగిస్తున్నాను అనమాట. దాంట్లో అవి బాగా ఇంకా వేగడానికి ఉప్పు అయితే వేసాను తగినంత. బాగా అంటే సరిపోకపోతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ముందుగానే చేపలు క్లీన్ చేసేటప్పుడు నేను చింతపండుని కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇవి బాగా వేగిన తర్వాత నేను ఎలా చేస్తాను అనేసి చూడండి. ఇంకా కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసేసాను. ఎందుకు అనేసి అనుకుంటున్నారా? నేనైతే ఫస్ట్ మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాను. ఇంకొంచెం మగ్గిన తర్వాత కూరకి సరిపడా కారం కూడా వేసేస్తున్నాను. ఎందుకు అంటే మా పెద్దవాళ్ళు ఎలాగ చేస్తారో యాజ్ టీజ్గా నేను అలాగే చేయడం నేర్చుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెద్దోళ్ళ కాలం వంట అంటే సూపర్ గా ఉంటది. వాళ్ళు ఏమి రండి ఉప్పు కారం పసుపు వేసేస్తారు, కానీ సూపర్ టేస్ట్ గా ఉంటది. ఇంకొంచెం తిన్నా అనిపిస్తుంది. యాజ్ టీజ్గా నేను కూడా మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఎందుకు అనేసి అనుకుంటున్నారా? ఈ వీడియో చూసేయండి ఎలా చేస్తాను అంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ చేపల కూరని. అలాగే దాన్ని మీకు కానీ సూపర్ టేస్ట్ గా కనిపించింది అంటే మాత్రం యాస్టీస్ గా మీరు ఇంకా ఏ మసాలాలు అది ఇది అనేసి యాడ్ చేయకుండా ఇలానే చేసుకోవచ్చు. ఇంకపోతే చేపలు కూడా వేసాను. ఇంకా బాగా కింద తరిగేసేసి దండ పెట్టకుండా అటు ఇటు తిరిగేసాను అనమాట చేపల్ని. ఉప్పు కారం పసుపు అదంటే ఎర్రగడ్డ టమాటాలు అంటే రసం కూడా బాగా పట్టేసింది. ఆ లోపల చింతపండుని కూడా బాగా ఇలాగా గుత్తంగా పిసుక్కుంటున్నాను. మరి ఎక్కువ నీళ్ళుగా కూడా చేయకూడదంట, చక్కగానే ఉంచుకోవాలి కొద్ది పులుసు. ఇంకా అలాగే ఇంకా చింతపండుని కూడా అందులోకి యాడ్ చేసేసాను మొత్తం. ఇంకా సరిపోయిద్దేమో నేను ఒకసారి మధ్యలో చూసాను, ఎక్కువ పులిపోయిద్దు లేకపోతే ఎట్లా అనేసి, మళ్ళీ ఎక్కువ పుల్లగా ఉండకూడదు కదా. ఇంకా అట్లాగా వేసేసాను. ఇంకా ఒక్కసారి గంట తీసుకొని చింతపండు పులుసు అంతా కలవాలి కదా, కారం అవన్నీ బాగా కలవాలనేసి ఒకసారి అంటే చేపల్ని కలిపెట్టేసేసాను. అలా కలిపెట్టడం వల్ల బాగా కలిసిపోయింది. ఇదేం చేపలు అనుకుంటున్నారా? జిలేబీలు చేపలండి. పులుసుకు కూడా ఫ్రైకే కాదు, పులుసుకు కూడా బాగుంటాయి. ఇవి చాలా పెద్ద చేపలు వచ్చాయి. ఒక్క చేప వచ్చేసి ఓవరేజ్గా 1/2 kg పైనే ఉంది. అట్లాంటి చేపలు తీసుకొచ్చింది అనమాట. ఇంకా అలా పెట్టేసి మూత పెట్టేస్తాను. ఇంకా ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను కూడా. నా వీడియో కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. అలానే చేపల కూర మాత్రం ఇదే వేలో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు పెద్దవాళ్ళు ఎలాగైతే చేశారో సేమ్ యాజ్ ఈజీగా నాకు అలానే నేను చేస్తానండి. నేను చేసే ప్రతి కూర కూడా పెద్దగా ఏమి మసాలాలు అది ఇది అని యాడ్ చేయండి. ఎందుకంటే ఉప్పు కారం పసుపు ఇంతే, వీటిలోనే టేస్ట్ వస్తుంది అంతే. ఇంకా బాయ్.